నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ అనుష. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అండ్ పబ్లిక్ స్పీకర్, విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్ కూడా నాగచంద్రిక దేవి గారు ఉన్నారు. ఫ్రమ్ కెనరా వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ అండ్ చైర్మన్ అన్నమాట. మాట్లాడేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, మీరు చాలా మందికి చెప్తూ ఉంటారు ఉమెన్స్ కి ఇలా ఉండాలి అలా ఉండాలి అని మోటివేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి క్లాసెస్ కూడా తీసుకుంటూ ఉంటారు కదా. సమాజంలో ఈ మధ్య కాలంలో ఇల్లీగల్ రిలేషన్షిప్స్ కావచ్చు, అలాగే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అనే కాన్సెప్ట్ ఎక్కువైపోతుంది. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? నాకైతే ఈ లివింగ్ రిలేషన్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఆ టాపిక్ కూడా పెద్దగా నేను ఇష్టపడను కూడా. ఎందుకంటే ఇప్పటికే మన సమాజము, మన సంస్కృతి, సాంప్రదాయం అన్ని భ్రష్టు పట్టిపోయినాయి. మన హిందూ సాంప్రదాయంలో వివాహానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే మనం జనరేషన్, మన పెరగడము, మన కుటుంబాలు ఇవన్నీ ఉంటాయి. ఈ కుటుంబాలు అన్నప్పుడు ఎట్లొస్తున్నాయి మనకి ఈ మాదిరి రిలేషన్ ఉంటే పిల్లలు కనడానికి కూడా ఇష్టపడము. మనకు జనాభా అనేది ఉండకుండా పోతుంది ఇట్లుంటే. ఎందుకంటే నువ్వు నేను అంతే అనేది రిలేషన్ మీద ఉంటది. అదే వివాహం అంటే మనము, మన కుటుంబము అనేది ఉంది. కుటుంబం ఉంటుంది అక్కడ. ఇక్కడ కుటుంబం ఉండదు అసలు. ఇంకోటి కూడా భద్రత ఎక్కడి నుంచి వస్తుంది నీకు? పెళ్లి చేసుకొని మన అమ్మా నాన్న బంధువులు మధ్యలో వేద మంత్రాలతో చేసుకున్న పెళ్ళే ఇప్పుడు సరిగా అయితే కాకుండా పోతున్నాయి. అలాంటిది ఈ రిలేషన్స్ పైన ఏ మటుకు వాళ్ళకి భద్రత ఉంటుంది? మనశ్శాంతిగా బతుకుతారు, ఇష్టంగా బతుకుతారు. వాళ్ళు ఏంటంటే ఇష్టం లేదు కాబట్టి ఇంకా లీగల్ గా కూడా వెళ్ళక్కర్లేదు, కోర్టులకు పోవడము ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినది వద్దనుకుంటే ఒక పేపర్ రాసేసుకుంటున్నారు. దాంట్లో ఇష్టం ఉంటే కలిసి ఉంటాం, లేకుంటే నువ్వే నాదే. అది ఇక్కడ మనది మీద ఉండదు. అక్కడ నాది నీది అంతే, నువ్వు నేను అనేది ఉండదు అక్కడ. ఇష్టం ఉంటున్నప్పుడు ఏం పంచుకుంటారు? శరీరాలు పంచుకుంటున్నారా? ఏముంది అక్కడ? నాకు లివింగ్ రిలేషన్ అంటే ఏముంటుంది? వాళ్ళ ఆస్తులతో సంబంధం లేదు, వాళ్ళ ఏది కూడా సంబంధం ఉండదు. నువ్వు నేను అంతే, నీది నువ్వే, నాది నేనే. కలిసి ఒక రూమ్ లో బతుకుతామంతే. ఇష్టం ఉంటే ఉంటాము, లేకుంటే నా అంతకు నేను వెళ్ళిపోతాను, ఎంతకు నువ్వు. నీకు నా మీద ఎటువంటి హక్కు లేదు, నాకు నీ మీద హక్కు లేదు. అంటే ఈజీగా మనం వెళ్ళిపోవచ్చు, మరి ఇంకోటి బతకచ్చు అనే దాన్ని ఉన్నప్పుడు ఇందులో ఏది మనకు సంప్రదాయంగా ఉండి, మనకు ఏది మనము హ్యాపీగా ఉండగలుగుతాము, భద్రతగా ఉండగలుగుతాము. ఆడవాళ్ళకి ఏం భద్రత ఉంది అక్కడ? ఏం మర్యాద ఉంటుంది అక్కడ? అసలు మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాము? పెద్దవాళ్ళే చేస్తున్నారు ఇట్లా. ఇంకా పిల్లలు అందుకనే మీకు ఎక్కడ చూసినా ఇప్పుడు స్టూడెంట్స్ ఇప్పుడు చదువుకోవడానికి వస్తున్నారు, ఉద్యోగానికి వస్తున్నారు. ఈ అపార్ట్మెంట్ లో చూసినా కూడా కలిసి ఉంటున్నారు విన్నా నేను. అపార్ట్మెంట్స్ కూడా అలాగే హాస్టల్స్ అని అంతే. హైటెక్ సిటీ, మాదాపూర్ సైడ్ మొత్తం ఎక్కడ చూసినా అంటే నీతి నిజాయితీ ఇది ఏది లేదు ఎక్కడ కూడా. అసలు ఏం లేదు. ఒక భ్రష్టు పట్టడమే అంతే నన్ను అడిగితే. అంతే. సో కుటుంబం అంటే ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. మరి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అనేవి కూడా ఎక్కువైపోతున్నాయి. చూసుకుంటే ఒక 40 ఏళ్ల వయసు ఉన్న ఆవిడ ఒక 20 ఏళ్ల అబ్బాయితో లేచిపోవడం ఏంటి? ఇవన్నీ జరుగుతున్నాయి కదమ్మా, లేటెస్ట్ న్యూస్ లోనే వచ్చింది. ఏమంటారు దీని గురించి? అదే చెప్తున్నాను కదా, దీంట్లో మీకు అసలు ముందు వాళ్ళొక ఆలోచన అనేది కూడా అసలు నువ్వు చెప్పిన మాట వింటుంటేనే అసహ్యం పుడుతుంది. తల్లి వయస్సు 40 ఏళ్ళు ఎక్కడ, 20 ఏళ్ళు ఎక్కడ? అసలు నీకు ఎలా బుద్ధి పుడుతుంది? ఒక వయసు పిల్లల్ని చూస్తానే మన కొడుకు, మన కూతురు, మన మనవరాలు పిలుస్తాం, దగ్గరికి కూడా పిలిచి. అట్లాంటి వయసులో నువ్వు ఆ పిల్లల్లో నువ్వు ఏం చూసుకున్నావు? నువ్వు నాకు అర్థం కాలేదు. వాడికంటే తెలియని వయసు నీకు. పెద్దదాన్ని 40 ఏళ్ళ వయసు వచ్చిందని నీకేం పోయే కాలం? అది పోయే కాలమే అది. లేకపోతే ఏంటి ఇదంతా కూడా అసలు వినడానికి? అసలు దీన్ని కోర్టుల వరకు వెళ్తున్నారు వాళ్ళు కూడా. ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు అని చెప్పి జడ్జిమెంట్లు ఇస్తున్నారు. అంటే వాళ్ళని మనం అన్నంత వాళ్ళం కాదు, జడ్జెస్ ని చెప్తున్నాను నేను. అంటే ఆలోచన విధానం ఎలా మారిపోతుంది మనది. అంటే ఈజీ లివింగ్ మనము అలవాటు పడిపోయేటట్టుగా. అంటే ఉంటే ఉంటాం, పోతే పోతాం, ఏదైతే అది అవుతుంది, ఎట్లుంటే అట్లా. ఈ బంధాలతో ఇరుక్కోవద్దు. అంతా కూడా అవసరాలకు మనం బతుకుతున్నాం అంతే. రిలేషన్లు కూడా అవసరానికి అంతే. డబ్బు కోసమో, ఏదో వేరే అవసరం కోసమో, శారీరక సుఖం కోసమో, ఏదో ఒక దాని మీద వస్తున్నాయి రిలేషన్స్ తప్ప నీకు ఒక ఇప్పుడు పెళ్ళవుతుందంటేనే మనకు ఒక విధమైన భద్రత అనేది మన కోసం అంటే ఒక వ్యక్తి వస్తున్నాడు, నా కోసం ఒక వ్యక్తి వస్తున్నాడు, నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక సోల్మేట్ అంతే కదా. అది ఎలా ఉంటుంది? అది అసలు ఆలోచనలోనే మధురంగా ఉండి ఎంతో హ్యాపీగా పెళ్లిని నిశ్చితార్థం జరిగిన దగ్గర నుంచి కూడా ఎంతో సంతోషంగా ఆడపిల్లలు ఎంత ఇదిగా ఉంటారు. అవన్నీ మర్చిపోయినాం ఇప్పుడు. ఏం లేదు. ఎందుకంటే లవ్ మ్యారేజెస్, ప్రేమ వివాహాలు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్,
ఎవరో వచ్చి ఏదో అంటే ఇట్లా లివింగ్ గా ఉండడము ఇవి అలవాటు పడిపోయి ఈజీగా బతుకుతున్నాం కదా. మళ్ళీ వివాహ వ్యవస్థ గురించి అంత ఇంట్రెస్ట్ కూడా ఏముంటుంది ఎవరికైనా కూడా లేదు, పోతుంది ఇప్పుడు అది కూడా. దాంట్లో ఉండే మనం మామూలుగా జరిగే వివాహాలలో ఉండే భద్రతా భావము, దాంట్లో ఉండే ఒక సాంప్రదాయము, సంస్కృతి, ఒక హోప్ మనిషికి, నాకంటూ ఒక ఉండాలి, ఒక కుటుంబం ఉంది, భర్త, అత్త, మామ అంత ఒక కుటుంబంలోకి నేను అడుగు పెడుతున్నాను. అందులోకి నాకు వీళ్ళంతా కూడా నా చుట్టూ వీళ్ళంతా నాకు ఎంతో సేఫ్టీగా నన్ను చూసే వాళ్ళు ఉన్నారు, నేను కూడా వాళ్ళ కోసం ఉన్నాను అనే ఒక భావంతో మనం ఆ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఆడపిల్ల. ఇక్కడ ఏ ఇంట్లోకి అడుగు పెడుతుంది? అపార్ట్మెంట్ లోకి అడుగు పెడుతుందా, రూమ్ లోకి అడుగు పెడుతుందా? సరేగా వాడు వదిలేస్తాడు. తర్వాత ఏంటి ఈమె జీవితం? ఇంకొకటి వేడికి వెళ్ళిపోవటం, ఆయన ఇంకొక చూసుకోవడం. అంటే ఇట్లా వెళ్తూ ఉంటే ఎంతవరకు ఇది ఇలా వెళ్తారు నాకు అర్థం కాదు. సర్దుకొని బతకడము అవన్నీ ఏం ఉండవు ఇందులో. బెదిరించుకోవడాలు ఒకరినొకరు, నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడం, నాకు నచ్చలేదు వెళ్ళిపోతాను నేనే వెళ్ళిపోవడము, ఇది ఆ వ్యవస్థను ఏమంటారు? మరి మగవాళ్ళు కూడా అంతే ఉంటున్నారు కదా, ఆడవాళ్ళ పట్ల కూడా చులకన భావంతో చిన్న వయసు అమ్మాయిల్ని, వాళ్ళు పెళ్ళయి పిల్లలు ఉన్నా సరే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కూతుర్ని, దీని గురించి ఏమంటారు? సొంత కూతుర్లనే పాడు చేస్తున్నారు ఇప్పుడు. తండ్రి స్థాయి ఉండి ఇంట్లోనే భద్రత లేదు ఆడపిల్లకి, తండ్రి అన్న వీళ్ళతోనే భద్రత లేదు. వాళ్ళకి ఏదైనా బయట జరిగిందని అంటే కాపాడాల్సిన తండ్రి, అన్న, తమ్ముడు వీళ్ళే ఇంట్లో ఆ పిల్లని భక్షిస్తా ఉంటే ఇంకా బయట ఏముంది? ఇంకా బయటికి పోతే ఈ రోజు కొంతమంది ఆడవాళ్ళు ఇక్కడికి వస్తుంటే స్టిచ్చింగ్ క్లాసెస్ అవి నడుస్తాయి మన దగ్గర. హోమ్ లో 15-20 మంది ఆడవాళ్ళు బాగా పల్లెటూరులో ఉంటారు. వాళ్ళని అడిగాను అనమాట, ఏంటి మీ ఫీలింగ్స్ అసలు ఆడవాళ్ళు కదా, మీకు ఏం కావాలని కోరుకుంటున్నాం అంటే, మాకు భద్రత కావాలమ్మా. అంటే ఎవరి నుంచి? భర్త నుంచా, అత్తమామల దగ్గర నుంచా అంటే? కాదమ్మా, సమాజం నుంచి. ఏమైంది సమాజం నుంచి అంటే, ఒంటరిగా ఎక్కడ పోగలుగుతున్నామమ్మా బయటికి మేము అసలు బయటికి పోవాలంటే ఎందుకు? చాలా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు. ఎట్లా నమ్మకాల వాళ్ళు ఏదైనా క్యాబ్ లో గానీ ఎక్కడన్నా కానీ ఏదో జరిగిన ట్రాకింగ్ చేస్తారంటే, అవును బాగుందమ్మా, నిజమే ఉంది. ఫోన్ యూజ్ చేయలేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారమ్మా, తెలియని వాళ్ళు ఉన్నారు, పొలాలలో పనిచేసే వాళ్ళు ఉంటారు, ఇళ్ళంబడి పనులకు పోయేటోళ్ళు ఉంటారు. అంటే చాలా మటుకు ఫోన్లు ఉంటాయి వాళ్ళ దగ్గర, కానీ అవి కూడా లేని వాళ్ళకు ఏం చెయ్యాలా? అవును, ఇలా మమ్మల్ని మేము జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది అక్కడ అని అడిగారు. భార్య భర్తని చంపడం, కట్ చేసుకోండి ఎడిటర్ గారు, భార్య భర్తల్ని చంపడము, భర్తలు భార్యలు చంపడము అంటే కోపంలో ఏదైనా చిన్న తప్పు జరిగినా, ఏదైనా వాళ్ళిద్దరి మధ్యన గొడవలైనా సరే చాలా దూరం వెళ్ళిపోతుంది. దీని గురించి ఏమంటారు? ఈ మధ్య చాలా జరుగుతున్నాయి కదా, అది బ్రేకింగ్ న్యూసెన్స్ అంతా. అదే పైన పిల్లలను చంపేస్తున్నారు, భార్య మీద కోపంతో భర్త చంపడమో, భర్త మీద కోపంతో భార్య చంపేయడమో, లేదా ఇంకొక అతన్ని చూసుకోవడం, వెళ్ళిపోవడమో. అంటే మనకి ఎంత నీతి తప్పిపోతున్నామో అనేది ఇక్కడ అర్థమవుతుంది కదా. ఎంత మన ఆలోచనలు ఎంత అసహజంగా, ఎంత క్రూరంగా చంపుకోవడం ఏంటి? సరే, మొగుడిని చంపుతావు లేదా పెళ్ళాన్ని చంపుతావు, తర్వాత నీ జీవితం ఏంటి? అంటే హ్యాపీగా చంపేసి నువ్వు హ్యాపీగా బతికేస్తావు ఇంకొకరితో? చట్టం అనేది ఉంది కదా. నువ్వు అక్కడ పోలీసులకు చిక్కి నువ్వు జైల్లో పడేసి, నిన్ను ఆ కోర్టు చుట్టూ తిరిగి జైల్లో పడి నీ జీవితంలో ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు జైల్లో గడిపితే నీ జీవితం ఒక్క క్షణం ఎందుకు ఆలోచించరు మీరు? మీకు చట్టాలు ఉన్నాయి, నీకు నచ్చకపోతే విడిపోయి బతకచ్చు, వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి. చంపుకోవడం ఎందుకు రావాలి? చంపుకోవడం ఏంటి? మీరు మనుషులా లేకుండా రాక్షసులా? అంత క్రూరత్వం ఎందుకు వస్తుంది మీ దగ్గర? అసలు చంపడం ఏంటి? చూసి ఒక దెబ్బ వేయాలంటే కూడా మనము ఇదిగా ఉండే ఆడవాళ్ళు. జనరల్ గా మగాళ్ళ కంటే ఆడవాళ్ళ మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. మగాళ్ళ కంటే ఆడదే ఎక్కువ ప్రేమిస్తుంది, ఇష్టపడుతుంది. ఒక్కసారి ఆ మనుషుల్ని ఇష్టపడి ప్రేమించిందంటే జీవితాంతం కూడా గుర్తుపెట్టుంటారు. పువ్వు లాంటి ఆడది కత్తుల్లాగా మారారు ఇప్పుడు. ఎందుకు మారాల్సి వస్తుంది? దానివల్ల ఎవరు నష్టపోతున్నారు? ఒక క్షణం ఆలోచించండి. నిజమే, మీకు అక్కడ నచ్చని విధానము నచ్చడం, అక్కడ మీరు చాలా ఇది భరిస్తున్నారు. వెళ్ళిపోండి అక్కడి నుంచి, వెళ్ళిపోయి ఒక డైవర్స్ తీసుకోండి. బోర్డు చట్టాలు వచ్చాయి మనకి ఇప్పుడు ఆడవాళ్ళకి. డివోర్స్ కేసులు కూడా ఎక్కువ అవుతున్నాయి కదమ్మా. అవును, చాలా ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే మనుషులు ప్రేమ, పెళ్ళి అనేది తాలిబొట్టు కడతాని ఒక బంధం అనేది ఏర్పడుతుంది. ఆ మనిషితో ఏర్పడినప్పుడు ఆ ప్రేమ కలిసి కొద్ది రోజులు, కనీసం ఒక 4 రోజులు అతనితో కలిసి నడిచినా కూడా ఒక అపేక్షను, ప్రేమ అనేది పుడుతుంది కదా. ఒకరినొకరు కూర్చుని ఏదైనా మన మధ్యలో గొడవ వచ్చింది, కూర్చొని మాట్లాడుకోండి, సమస్యను సాల్వ్ చేసుకోండి. నాకు లేదు, సాల్వ్ కావడం లేదు, సరే మనం ఇద్దరం విడిపోతాం, ఎంతకు మీరు బతకండి, నా అంత నేను బతుకు అనుకోవచ్చు. అంతవరకు కూడా వెళ్ళొద్దు. ఇప్పుడు ఎంత దూరం వెళ్ళినా కూడా ఎండమావులే జీవితంలో. ఎక్కడైనా కూడా ఎక్కడ కూడా నీకు ప్రేమ దొరకదు, మర్యాద దొరకదు, ఆ భద్రతా భావం దొరకదు, ఇవన్నీ ఉండవు.
అట్లాంటప్పుడు నువ్వు దాన్ని ఎక్కడో పోయి ఎవరితో నువ్వు హింసపడేదానికంటే కట్టుకున్న మొగుడి దగ్గర, కట్టుకున్న భార్య దగ్గర ఒకరొకరు మనసు మాట్లాడుకొని సర్దుకొని జీవితం సాగించి పిల్లల్ని చక్కగా చేసుకోవచ్చు కదా. విడిపోయి తన్నుకొని చంపుకొని ఏం సాధిస్తాం మనం? తల్లిదండ్రులు చూపించిన అబ్బాయిని కావచ్చు అమ్మాయిని కావచ్చు పెళ్లి చేసుకుంటారు సంతోషంగా. అప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత రీసెంట్ గా ఒక దాంట్లో చదివాను అనమాట, పాత లవర్ గుర్తొచ్చారని చెప్పేసి వీళ్ళతో గొడవ పెట్టుకొని విడాకులు తీసుకొని వాళ్ళతోటి మళ్ళీ ప్రేమాయాణం స్టార్ట్ చేయడం. ఇక్కడ అంటే నాకంతా అనుభవం కాదు కానీ ఏమనిపిస్తుందంటే వాళ్ళల్లో ఇద్దరిలో ఎక్కడో ఏదో కొరబడి ఉంటది. అతని దగ్గర నుంచి ఈమెకు కావాల్సినది దొరక్కపోవచ్చు. ఇప్పుడు సర్దుకోవాలని చూస్తారు ఎవరైనా కూడా, విడిపోవాలని వెళ్ళిపోవాలి వేరే వాళ్ళతోనే ఉండదు. ఒకసారి కాలు బయట పెడితే ఆడవాళ్ళ మర్యాద ఎంతవరకు ఉంటుందో మనకు తెలుసు. కానీ అక్కడ ఈమె అనుకున్నంత ఇది అతని దగ్గర దొరకనప్పుడు ఇప్పుడు ఎవరికైనా మనకి ఏది దొరకకపోతే ఇంకోసారి వెతుక్కుంటాం కదా. అంటే ఎక్స్పెక్టేషన్స్ అంటారా? అంతే. అసలు ఎంతవరకు ఉండాలి ప్రతి మనిషికి ఎక్స్పెక్టేషన్స్? మించినంత వరకు అంతే, దాటద్దు, లిమిట్ దాటద్దు. ఏది లిమిట్, ఏది కూడా ఏదైనా సరే లిమిట్ దాటినా అత్యాశకు పోయినా ఉండాల్సిన దానికి ఎక్కువ కావాలనుకున్నా అక్కడే స్టార్ట్ అవుతుంది మన పతనం. అక్కడే ఏదైనా కూడా ఏది లిమిట్ గా ఉండటము, మనకు కావాల్సిన విధంగా బతకడము, దాంట్లో ఉండే సంతోషము దీనిలో రాదు. నువ్వు ఏది పోయినా కూడా అవసరాల కోసం పోవాల్సిందే, డబ్బు కోసం బతకాల్సిందే. ఆశ ఎక్కువ ఉందంటే డబ్బు కావాలనుకున్నావు, నువ్వు ఎక్కువ లగ్జరీగా బతకాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఏం చేయాలి? ఉద్యోగం చేస్తావు, ఇంకొకటి చేస్తావు, వెళ్ళాలి, పరిగెత్తాలి, తప్పదు. నువ్వు ఆ పరుగుల జీవితంలో నువ్వు ప్రశాంతత ఎక్కడ ఉంటుంది నీకు? ఎప్పుడు ప్రశాంతత కోల్పోతావు, ఆరోగ్యంగా పోతుంది, అన్ని వచ్చేస్తాయి దాంట్లో. ఇంకా ఏది లిమిట్ గా ఉండడము, లిమిట్ గా ఆలోచించుకోవడం, లిమిట్ గా కావాలనుకోవడము, దాంట్లో ఉన్నంత ఇది ఏది ఉండదు కదా. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పండి అమ్మా, ఎక్స్పెక్టేషన్స్ కి ఎంత వరకు ఉండాలి ఆపోజిట్ పర్సన్ మీద? అంటే ఏ భార్య కావచ్చు, భర్త కావచ్చు, పెళ్ళైన తర్వాత ఏం కోరుకుంటాం ఎవరి దగ్గర నుంచి? ఒక ప్రేమ, ఆప్యాయత, టైము, సెక్యూరిటీ, ఇవన్నీ కోరుకుంటారు. అదేం పెద్ద ఎక్కువ ఏం కాదు. డబ్బనుకో ఎక్కువ అత్యాశగా డబ్బు కావాలని కోరుకుంటే అది అత్యాశ అవుతుంది. దీనికి లిమిట్ లేదు. కానీ కుటుంబ సభ్యులతో సహా ఒక్క భర్త నాకే కావాలంతా, వాళ్ళ అమ్మని చూడొద్దు, వాళ్ళ అక్కని చూడొద్దు, నాన్నని చూడవద్దు, అక్కడ స్టార్ట్ అవుతుంది. మళ్ళా నీకంటే ముందున్నారు కదా వాళ్ళు అక్కడ. అనేటప్పుడు నీకెంత కావాలో అంత తీసుకో. ఏదైనా మనకి ఎంత కావాలో అంతే ఉంటే బాగుంటది. ఇప్పుడు కడుపు నిండిన తర్వాత తింటాము, అతిగా తింటే ఏమవుతుంది? ఏదైనా అంత అతి ఎక్కువైందంటే ఏదైనా కూడా అట్లనే అవుతుంది. మరి లిమిట్ ఉండాలి దేనికైనా కూడా. అంటే భార్యాభర్తల ప్రేమకు లిమిట్ అని నేను అంటలేదు. నీకు కావాల్సిన ప్రేమ నువ్వు కోరుకోవడంలో, అతను ఇవ్వడంలో ఏం తప్పు లేదు. అది భార్యాభర్తల బంధం. అది దానికి ఏమి కొలతలు ఉండవు. ఇంతే ప్రేమించాలా, ఇంతే చూసుకోవాలా అని ఎట్లా అంటాం మనము? కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవాలా, అంతే. అర్థం చేసుకొని బతికితే అన్ని అడ్జస్ట్మెంట్లే అవుతాయి. అన్ని కూడా అర్థం లేనప్పుడే కదా ఎక్కువ కోరుకున్నారు అనుకో వాళ్ళ దగ్గర నుంచి, నువ్వు ఇంకా అతిగా కోరుకున్నావు అనుకో, అది దొరకకపోవచ్చు నీకు. అక్కడనే అసంతృప్తి ప్రారంభం అవుతుంది నీకు జీవితంలో, మనసులో కూడా. ఎప్పుడు మనసులో అసంతృప్తి అవుతుంది, ఆ మనిషి అంటే నీకు ఇంట్రెస్ట్ తగ్గుతుంది. అప్పుడు కొత్త దారిని వెతుక్కుంటా ఉంటాం అనమాట. ఇంకా ఎవడన్నా ఉంటాడా, ఇంకా అదే ఎండమావులే అని ఎందుకు చూపిస్తారు ఎవరన్నా. ఓకే, సో పేరెంటింగ్ విషయానికి వస్తే బేసిక్ పేరెంటింగ్ స్ట్రాటజీస్ ఏం ఫాలో అవ్వాలమ్మా? ఒకప్పుడు పేరెంటింగ్ వేరు, ఒక 20 years బ్యాక్ పేరెంట్స్ చూసుకునే విధానం కావచ్చు. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు, పిల్లవాడు కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఏడుస్తుంది, బాధపడుతుంది అంటే తల్లి కొంగు తీసి తుడిచి అమ్మ కొంగు ఉండేది. ఇప్పుడు అమ్మ కొంగు లేదు కదా. అదే. సో ఏం చెప్తారు బేసిక్ పేరెంటింగ్ రూల్స్ ఏం చెప్తారు? బేసిక్ అని తల్లి ప్రేమకు కొలతలేముంటాయి, కొలతలేముండదు. తల్లి ప్రేమకు అసలు ఇంకా పిల్లలు పుట్టిన దాకా కడుపులో ఉన్నప్పటి నుంచే జాగ్రత్త మొదలవుతుంది. బిడ్డల్ని ఎలా పెంచాలా, ఎట్లా చూసుకోవాలి, డెలివరీ అయినంత వరకు పిల్లల్ని ఎలా చూసుకోవాలి, తను ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, కడుపుతో ఉన్న ఇప్పుడే తల్లి జాగ్రత్త మొదలవుతుంది పిల్లల మీద. పుట్టిన తర్వాత వాడిని పెంచడంలో కూడా ఉంటది. తర్వాత ఇంకా అక్కడి నుంచి స్కూల్ కు పంపడము, అది ఇది స్టార్ట్ అవుతుంది. కానీ ఏం చేసినా కూడాను పిల్లలకు తల్లిదండ్రులు టైం ఇవ్వాలి, వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి, కలిసి భోంచేయాలి, వాళ్ళతో కూర్చొని మాట్లాడాలా, కలిసి భోంచేయాలా, వాళ్ళు ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఒక కన్వేస్ చూస్తూ ఉండాలి. మన టైం వాళ్ళకి ఇవ్వాలి కొద్దిగా. ఇప్పుడు తల్లిదండ్రులకు టైం లేదు పిల్లలతో మాట్లాడడానికి. దాంట్లో స్కూల్ పోతే అక్కడ వాళ్ళు సావగొడతారు, చదువు 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 అని. ఇంటికి వచ్చిన నుంచి వీళ్ళు సావగొడతారు, చదువు ఏంగా 99 ఎందుకు వచ్చింది నీకు, 100 ఎందుకు రాలేదు నీకు, నెక్స్ట్ మళ్ళా 100 రావాల్సిందే నీకు అనే తల్లిదండ్రులే 99% ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది అక్కడ పిల్లవాడి మైండ్? పిల్లలు తల్లిదండ్రులతో ఏది పంచుకోరు, ఎంతసేపు చదువు
స్కూల్ పోతే చదువు 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 తప్ప వాళ్ళకి ప్రపంచ జ్ఞానం అనేది, ప్రపంచ జ్ఞానం వేరే. ముందు గురుకులాలకు పంపేటోళ్ళు అక్కడ, అంతకుముందు అప్పుడు కాలంలో చెప్తున్నాను నేను. వాళ్ళకి మొత్తం తెలిసి వచ్చేది వాళ్ళకి, పిల్లలు గురువు గారు అంత ప్రతి పని చేయించేవాళ్ళు వాళ్ళతోటి, ప్రతి పని కూడా చేయిస్తారు వాళ్ళతోటి. ఇక్కడ అక్కడ కట్టెలేరు రావడం దగ్గర నుంచి చేసేవాళ్ళు. రాజు కొడుకు కానీ మంత్రి కొడుకు కానీ ఎవరైనా కానీ అలా వెళ్ళిపోయి అడవులకు పూలవేరక రావడము, పూలు తీసుకురావడము, పూజ చేయించడము, భగవంతుడి దగ్గర కూడా తీసుకెళ్లి ఆత్మాత్మకంగా చూపించడం, ఇవన్నీ ఇప్పుడు బేసిక్ పిల్లలకి నాలెడ్జ్ లేకుండా పెంచుతున్నారు. ఏ నాలెడ్జ్ లేదు. మన ఓల్డ్ ఏజ్ హోమ్ నడుపుతాం కదా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పిల్లలు తీసుకుని వచ్చాడు. ఆయన చెప్తున్నాడు అనమాట, పిల్లలకు ఏమి తెలియకుండా పోతుందమ్మా, బియ్యము ఎక్కడి నుంచి వస్తాయంటే బస్తాల నుంచి వస్తాయంటున్నాడు వాడు, పండుతాయో తెలియదు. పాలు ఎక్కడి నుంచి వస్తాయంటే ప్యాకెట్ లో నుంచి. ప్యాకెట్లే కదా మనం తీసుకుంటున్నాం పాలు. ఇప్పుడు ప్యాకెట్ పాలు వస్తే అమ్మ పోసేస్తుంది, కాస్తుంది, మీకు పాల కలుపుతుందో, టీ ఇస్తుందో, కాఫీ ఇస్తుందో. ప్యాకెట్ లో నుంచి తీసుకున్న పాలతోనే మనం బతుకుతున్నాం. మనం కావు నుంచి కానీ ఒక బర్రె దగ్గర నుంచి పాలు పిండి తీసుకొస్తున్నాము. అవి ఇట్లా ఉంటాయి, ఇట్లా ఉంటాయి. అవి కూడా ఒక జీవి, అది అక్కడి నుంచి మనం పాలు, ఆ కృతజ్ఞత కూడా ఉంటుంది మనకి. ఇప్పుడు ఆవు పాలు తీసుకున్నా ఆవుని ఎంత జాగ్రత్తగా తీసుకుంటాం మనం కదా. అది ఎక్కడి నుంచి మనకి ప్యాకెట్ జాగ్రత్తగా అది తుంచి పారేసి చెత్తలో పడేసడం తెలుసు మనకి ప్యాకెట్ ని, అంతే కదా. ఇట్లా ఉంది మేడం, అందుకనే నేను తీసుకొచ్చి చూపిస్తున్నాను పిల్లల్ని అని చెప్తున్నారు. పిల్లలకి ట్రైనింగ్స్ వస్తూ ఉంటారా మీరు? నేను స్కూల్స్ కి వెళ్తాను బాగా, చాలా ఇష్టము. చిన్నపిల్లలు చాలా, ఇప్పుడు మా దగ్గర పాలమాకులలో కాలేజీ వరకు ఉంది, ఇంటర్మీడియట్ వరకు ఉంది. వెళ్తాను పిల్లలతో గడుపుతాను. మాక్సిమం 1 hour 2 hours నేను వాళ్ళతో గడుపుతాను. నేను హాస్టల్ పిల్లలు ఉన్నారు, 100 మంది పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. ఫస్ట్ మేడం అడిగారు, అందరికి 800 మంది పిల్లలు ఉన్నారు, అందులో పిల్లలకి అందరికి చెప్తారా మేడం అని అడిగారు. లేదు నేను ఓన్లీ వీళ్ళకి మాత్రమే, హాస్టల్ పిల్లలు అంతా ఆడపిల్లలు, ఫస్ట్ ఉన్న హాస్టల్ పిల్లల్ని నేను మాట్లాడతా వాళ్ళతో. ఎందుకంటే తల్లిదండ్రులకు దూరంగా పెరుగుతున్నారు వాళ్ళు. ఇంకా స్కూల్ టీచర్స్ అది కూడా ఎంతవరకు వాళ్ళ దగ్గరతో ఉంటారో మనకు తెలియదు. ఒంటరిగా ఉంటున్నారు, 4-3 కలిసి ఉంటారు. ఆ పిల్లలు మనకి ఆ వయసులో ఆలోచనలు ఎట్లా ఉంటాయి, వాళ్ళకి ఇది తప్పు ఉప్పు అని చెప్పే వాళ్ళు కూడా సరిగ్గా దగ్గర ఉండరు. అమ్మ వాళ్ళు ఎక్కడో ఉంటారు, లోన్లీనెస్, అమాయకత్వము, ఆ పిల్లలు ఎలా ఉంటారు. అందుకని నాకు ఫస్ట్ నాకు ఆడపిల్లలు కావాలి అని చెప్పి, అందులో హాస్టల్లో ఉండేవాళ్ళు, వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయి, వాళ్ళు అని ఫస్ట్ నన్ను కూడా వాళ్ళు స్వీకరించలేదు అసలు మాట్లాడుతుంటే. ఎవరంతకల్లో ఒక 8th 9th 10th క్లాస్ స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే గైడెన్స్ ఎలా ఉంటుంది? ఏజ్ ని బట్టి ఉంటుంది, మన ఏజ్ ప్రకారం మనం వెళ్ళాలంటే అందరికీ ఒకటే చెప్పండి. 14-15 ఏళ్ళ అమ్మాయిలకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటమ్మా? 14-15 ఏళ్ళ అంటే వాళ్ళు టీనేజ్ కి వస్తున్నారు వాళ్ళు. ఇంకోటి కూడా 12-13 ఏళ్ళు వచ్చేటప్పటికి మనము వాళ్ళకి తెలియడము చెప్పడము అదంతా వేరే. క్లాసులో పాఠాలు ఇవన్నీ వేరే. జనరల్ గా శరీరంలోనే మార్పులు వస్తాయి వాళ్ళకి, లోపల నుండి వాళ్ళకి హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పడం, ఇవన్నీ మన శరీరం నుంచి పుట్టేటువంటి కొన్ని ఆలోచనలు కావచ్చు, కొన్ని మార్పులు కావచ్చు, అవి కూడా అది వాళ్ళు నిగ్రహించుకునే శక్తి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు పిల్లలకి. దాన్ని కంట్రోల్ చేసుకుంటూ రావాలి ఫస్ట్ మనం. ఓకే, ఆ ఏజ్ పిల్లలు ఫస్ట్ అది ముఖ్యమవును. వాళ్ళు చాలా వింటారు పిల్లలు. నేను చూస్తున్నాను కదా, ఫస్ట్ రోజు వాళ్ళకి తెలియదు, ఏదో అనుకున్నారు. తర్వాత నేను చేసే పనులు నా గురించి చెప్పడము, నేను ఏం చేస్తున్నాను. 2-3 క్లాసులకు పిల్లలంతా పిల్లలే దగ్గరికి వచ్చేస్తున్నారు. ఇప్పుడు నన్ను అడిగారు, అమ్మ మాతో ఒక రోజు ఉండవరా హాస్టల్లో వచ్చి అని చెప్పి. ఖచ్చితంగా ఒక ఆదివారం వస్తాను రా అని చెప్తాను. నేను ఉంటాను, సాయంత్రం వరకు మీతో కలిసి ఉంటాను. వాళ్ళు మనం ఇట్లా వాళ్ళతో ఉన్నప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు, టీచర్స్ చెప్పితే కూడా వినని విషయాలు కూడా మనం చెప్తే వింటారు వాళ్ళు. అంటే ఒక దగ్గరతనం వస్తుంది వాళ్ళకి. వాళ్ళ ఆలోచన, మనము వాళ్ళ దగ్గర వెళ్ళాలి, వాళ్ళు మన మాట వినాలంటే ముందు వాళ్ళ మాట వినాలి. మనం వాళ్ళ ఏజ్ లోకి వెళ్ళాలి, మనం వాళ్ళతో ఒక ఫ్రెండ్ లాగా ఉండాలి. అప్పుడు వాళ్ళు మనసు విప్పుతారు వాళ్ళు. అది పేరెంట్స్ అయినా ఎవరైనా సరే, టీచర్స్ అయినా. ఏదో మనం టీచర్స్ మనం ఇలా ఉండి మేము ఇలా అని అంటే వాళ్ళు అంత దూరంలో ఉంటారు వాళ్ళు. నువ్వు చెప్పిన మాట ఎందుకు వింటారు? నీకు ఏదైనా చెప్పుకోవాలంటే కూడా, ఇప్పుడు ఆడపిల్లలు హాస్టల్స్ లో ఉంటారు, ఇక్కడ కూడా ఎక్కడెక్కడ ఉంటారు వాళ్ళు. ఎవరు చెప్పుకుంటారు ఏదన్నా? అక్కడ ఎవరున్నారు? అమ్మ నాన్న ఉన్నారా? ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారు? అదే ఏజ్ పిల్లలు ఉంటారు పక్కన. వాళ్ళ ఆలోచనలు వీళ్ళ ఆలోచనలు ఒకటేలాగా ఉంటాయి, కానీ వీళ్ళ డిఫరెన్స్ ఉండవు కదా, వీళ్ళ సలహాలు ఇచ్చేంత ఉండవు కదా వాళ్ళకి. ఇంకా ఏమైనా అంటే ఇంకా పక్కకు వేరే రకంగా మాట్లాడతారు వాళ్ళు, అంతే కదా. ఇలాంటి ఏది ఏమైనా ఒక ఏజ్ వచ్చిన టీనేజ్ స్టార్ట్ అయిన నుంచి పిల్లల్ని మళ్ళీ వాళ్ళ జీవితంలో స్థిరపడేంత వరకు కూడా మనము చాలా జాగ్రత్తగా పట్టుకొని పోవాలి. సో ఈ టీనేజ్ లవ్ ఈ టైంలోనే ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో అబ్బాయిలైనా అమ్మాయిలైనా. సో ఆ టైంలో కొంచెం పాత్ డైవర్ట్ అయినా సరే అది ఎటో పోతుంది. సో టీనేజ్ స్టూడెంట్స్ కి మీరు చెప్పే సలహాలు ఏంటి? అది ప్రేమ కాదు, ఆకర్షణ కేవలం. ఓకే, ఆ స్థిరత్వం ఉందా వాళ్ళల్లో? అసలు ఏముందని వాళ్ళు అసలు ప్రేమ అనేది వాళ్ళ అవసరం అంతే.
కొంతమంది మీకు తెలుసు అనుకుంటే ఈ మధ్య గర్ల్స్ కూడా వాళ్ళ అవసరం కోసము అబ్బాయిలు 4 అబ్బాయిలు 5 మంది అబ్బాయిలు కూడా ఫ్రెండ్షిప్ చేయడము, వాళ్ళతో ఇటు వెళ్ళడం అటు వెళ్ళడము, వాళ్ళతో వెళ్ళడం, డబ్బులు తీసుకోవడము, ఏటీఎం కార్డులు ఉపయోగించుకోవడం, వాళ్ళవి డ్రెస్సులు చాలా వస్తున్నాయి. ఇవన్నీ వింటున్నాను కాబట్టి చెప్తున్నాను, అది చెప్తున్నాను నేను. అది ప్రేమ మరి? అది ప్రేమ ఎందుకు అవుతుంది? ఎందుకు పుడుతుంది ప్రేమ? ఆకర్షణ అంతే. ప్రేమ అనే దానికి పరిపక్వత ఉంటుంది దాన్ని. అది ఎవరిని చూస్తే ప్రతి ఒక్కరిని చూసి ప్రేమించలేము మనం. ఎవరినో ఒక్కరిని చూస్తూనే పుడుతుంది ఆ ప్రేమ. అది నిజమైన ప్రేమ అనేది. ఆ ప్రేమ చచ్చేందుకు పోదు. అది ప్రేమ అంటే. ఆడు ఏమైనా చేయండి, ఇంకా దుర్మార్గుడిని ఏమన్నా కానీ ఒకసారి ప్రేమ అనేది మొదలు పెట్టిందంటే లాస్ట్ వరకు ఆ ప్రేమ అట్లాగే ఉంటుంది. అది కూడా ప్రేమలో కూడా చాలా రకాలు ఉంటాయి. ఎన్ని రకాలు ఉంటాయి? చాలా ఉంటాయి. చెప్పండి కదా. చెప్తా చెప్పండి. చాలా రకాలు ఉంటాయి. అన్ని ప్రేమలు ఒక రకం కాదు కదా, ఎన్నో రకాల ప్రేమలు ఉంటాయి. అంటే నేను ఏంటంటే రిలేషన్ ప్రేమలు కాదు, అంటే బంధుత్వం ప్రేమలు, అది అఫెక్షన్ ఉంటుంది. అత్త మామ వాళ్ళ కానీ స్నేహితులు కానీ ఇవన్నీ ఉంటది. ఎవరో ఒక వ్యక్తి ఎవరినన్నా చూసినప్పుడు ఆ ప్రేమ అనేది కలుగుతుంది. అది ఏమన్నా కానీ అది దాంట్లో మళ్ళా ప్రేమ అంటే దాంట్లో మళ్ళీ సెక్స్ ఉండదు, ఇంకోటి ఉండదు, ఏది ఉండదు. ఒక ప్రేమ అంతే. ఆ మనిషి లక్షణాలు, అతని గుణాలు నచ్చచ్చు, అతని చేసే పనులు నచ్చచ్చు, అదే థాట్స్ నచ్చచ్చు, అంటే ఆలోచనలు ఏ రకంగా ఆలోచిస్తున్నారు అనేది నచ్చచ్చు. దాంట్లో నుంచే వస్తుంది మనకు ఆత్మీయత వస్తుంది. అదే ప్రేమ అంటారు, ఏం తెలియదు. అది ఎప్పటికీ పోతుంది ఇంకా. అది ప్రేమ అంటే. అంతేగాని అదే కలిసి ఉంటేనే ప్రేమ, పెళ్లి చేసుకుంటేనే ప్రేమ ఇవన్నీ కాదు. అది డబ్బు ఇస్తేనే ప్రేమ కాదు. అది కానీ అలాంటి ప్రేమ దొరకడం మీకు కష్టము. దొరికినా నిలబెట్టుకోడు ఎవడు కూడా. అంతే. ఓకే. సో ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, టీనేజ్ స్టూడెంట్స్ గర్ల్స్ ఎట్లా లవ్ లో ఎట్లా పడతారు ఏంటి అని. మరి వాట్ అబౌట్ కొన్ని ప్రికాషన్స్ ఫర్ అబ్బాయిలు? అమ్మాయిల పట్ల ఎట్లా జాగ్రత్తగా ఉండాలి? అమ్మాయిలో ప్రేమ ఇక్కడి నుంచి వస్తుంది, అబ్బాయి ప్రేమ ఇక్కడి నుంచి వస్తుంది. అంతే నాకు తెలిసి. ఎవడో నోటికి కోటి ఎప్పుడో ఒకసారి ప్రేమిస్తాడు ఎవరినో, అది కానీ పెద్ద చూసిన అందరినీ ఏం ప్రేమించాడు, అతను కూడా వాడుకుంటాడు అంతే. అది వాడుకోవడానికి వచ్చేది మనకు ఉండాలి ఆ జ్ఞానం అనేది. నిజంగా ఇష్టపడుతున్నదా? ఒకసారి ఆ అమ్మాయిలతో అతను శారీరకంగా ఇది పెట్టుకున్నాడు అనుకో, ఆ మోజు పోతుంది వాడికి. వాడు కంటిన్యూగా అమ్మాయితో ఉండడు ఎప్పుడు కూడా. కానీ అదే అమ్మాయి ఒక్కసారి ఆ శారీరకంగా అబ్బాయితో కలిసిందంటే చచ్చేందుకు మర్చిపోతుంది. వాడి కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా రెడీ అవుతుంది. ఆడే జీవితం అనుకుంటది. అది డిఫరెన్స్ అమ్మాయికి అబ్బాయికి. ఓకే. అంటే ఎవరో దేవదాసు లాంటి వాళ్ళు ఎప్పుడో, అందరు దేవదాసులు ఉండలేరు, ఉంటారు ఎవరో. సో యూసేజ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ ఎక్కువైపోతుంది, స్క్రీన్ టైం ఎక్కువ అవుతుంది. పిల్లలు కూడా ఎడ్యుకేషన్ కూడా ఆఫ్టర్ కోవిడ్ తర్వాత స్క్రీన్ లోనే చదువుకోవడము, పీడిఎఫ్స్ అని, ఆన్లైన్ క్లాసెస్, వాటికి బాగా అలవాటు అయిపోయి మనం ఎక్కువ స్క్రీన్ కి అడిక్ట్ అవుతున్నాము. సో స్క్రీన్ టైం ని ఎలా తగ్గించాలి? ఇప్పుడుండే తగ్గించడం చాలా కష్టం. పిల్లలు అనేది చెప్తున్నారు. ఎందుకంటే క్లాస్ లో వాళ్ళ పాఠాలు కూడా వాళ్ళకు ఫోన్ ద్వారా స్కూల్ నుంచే వస్తుంది. అది స్కూల్ కు ఫోన్ తీసుకోకూడదని అంటున్నాము. కానీ స్కూల్లో వాళ్ళు చెప్పే ప్రతి క్లాసెస్ కూడా ఫోన్ ద్వారా పిల్లలు, నిన్న ఒక తల్లి ఆవేదన విన్నా నేను, ముఖాముఖి విన్నాను అనమాట. అమ్మాయి ఆవిడ చెప్తున్నారనమాట, ఆ ఫోన్ చిన్న పాప, ఇంత పాపకు ఫోన్ అవసరమా? కానీ స్కూల్ నుంచి కంపల్సరీగా ఫోన్ అమ్మాయికి ఇవ్వాల్సి వస్తుంది. వీళ్ళు రోజు స్కూల్ క్లాసెస్ దాంట్లో జరుగుతాయంట అమ్మాయికి. అవి చూసి చూసి కళ్ళంబడి నీళ్లు కారుతున్నాయంట. చెప్తే కూడా వింటలేదంట టీచర్స్. నిన్ననే జరిగింది. ఒక చెప్తున్నారు ఆవిడ. అంటే ఎవరికి చెప్పాలి మనం? ఇది విద్యా విధానం సరిగ్గా లేదనంటే ఏ గవర్నమెంట్ ఏమన్నా వింటదా? టీచర్స్ కు చెప్పుకోవాలన్నా, తల్లిదండ్రులకు చెప్పుకోవాలన్నా, లేకపోతే పై నుంచి వచ్చే అధికారులకు చెప్పుకోవాలన్నా? మార్పులు రామకృష్ణ మఠము మన లోయర్ ట్యాంక్ బండ్ లో ఉంది కదా, నేను అక్కడ వెళ్తాను, మోటివేషనల్ స్పీకర్ గా వెళ్లేదాన్ని. అక్కడ వెళ్ళినప్పుడు ఇట్లా క్లాసులు చెప్తుంటే ఏడ్చేస్తున్నారు. మేడం, చదువులు బాగలేవు పిల్లలవి, పాఠ్యాంశాలు మారాలి. ఇంతకుముందు మనం చదివినప్పుడు అప్పుడుండే పాఠాలు వేరే, మాకు నాన్ డీటెయిల్ అని అవన్నీ చాలా ఉండే పుస్తకాలు, క్లాసెస్, పిటి క్లాసెస్ ఉండేవి, ఆడుకునే వాళ్ళం మేము. ఇప్పుడు ఆడుకోవడానికి ఇక్కడ స్కూల్స్ స్థలం దొరుకుతుంది ఎక్కడన్నా? ఇలా మొత్తం ఇందులో అపార్ట్మెంట్ కల్చర్ లో, అది కూడా అపార్ట్మెంట్ కల్చర్ ఉండడం అదే. అది స్కూల్ కు పోతే అక్కడ కూడా బందీలే పిల్లలు. వాళ్ళ మైండ్ వికాసంగా ఉండడానికి ఎక్కడ మీకు దొరుకుతుంది? ఆ పాఠాలు అట్లాగే ఉన్నాయి. మరి ఎవరికి చెప్పుకోవాలా? వాళ్ళు అదే చెప్తున్నారు, పాఠ్యాంశాలు మారాలి, ఆ విధానమే మారాలి, విద్యా విధానమే మారాలి అంటే ఎవరు చెప్పుకున్నామని అడిగాను నేను. పోయి చెప్తా, వింటారా వాళ్ళు? పేరెంట్స్ అంతా కట్టగట్టుకుని పెట్టండి, వెళ్ళండి.
పిల్లలు ఇలా అవుతున్నారు, ఫోన్ల ద్వారా చెప్పడం వల్ల పిల్లలు కళ్ళు నాశనం అయిపోతున్నాయి, అడిక్ట్ అయిపోతున్నారు దానిలోకి. కళ్ళు నేను యూట్యూబ్ లో చూశాను, అమ్మాయి కళ్ళు సరిగ్గా కనపడతలేవు అసలు, ముందు కళ్ళు దారాలకు నీరు కారిపోతున్నాయి. అయ్యా, చిన్న పిల్ల 5 years పిల్ల. కోవిడ్ నుంచి స్టార్ట్ అయింది, కంటిన్యూ అయితేనే ఉంది ఇప్పుడు వరకు ఇట్లా చదువులు. మనమే ఫోన్ వద్దనుకుంటున్నాము, కానీ మనమే ఫోన్ చేతికిస్తున్నాం పిల్లలకి. అవును మరి సో ఏఐ టెక్నాలజీ మారిపోతుంది, చాలా మంది కూడా ఏఐ టెక్నాలజీని మిస్యూజ్ చేసుకుంటున్నారు. అంతే, అంటే చూసే వాళ్ళకి కూడా తెలియట్లేదు దాంట్లో ఏముంది అంటే, అది నిజమేమో అనుకుంటారు పెద్దవాళ్ళు కూడా, కానీ అది ఏఐ వీడియో అని తెలియట్లేదు. సో ఒక ఇంట్లో హోమ్ మేకర్స్ గా కావచ్చు, ఒక వయసు వచ్చిన వాళ్ళకి అది నిజం వీడియో అని చాలా రియాక్ట్ అయిపోయి పర్సనల్ గా తీసుకుంటున్నారు. సో ఏమంటారు మీరు దీని గురించి? ఇప్పుడు అన్నది ఎవరిని చెప్పబడతాం మనం, ఎవరు చెప్తే ఎవరు వింటారు, ఎవరి లాభాలు వాళ్ళు చూసుకుంటారు, ఎవరికి కావాల్సిన వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ సమాజం గురించి కానీ మనుషుల గురించి కానీ ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మీరు చెప్పిన విధానాన్ని ఆపమంటే ఎవరైనా వింటారా? ఇది మంచిది కాదంటే వింటారా? దాని మీద డబ్బు సంపాదించే బోల్డ్ మంది ఉంటారు, మానతాడా? మానరు వాళ్ళు. దాన్ని ఎక్కడి నుంచి పై నుంచి గట్టిగా రావాలి, వస్తే ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో ఆయన కూడా ఇస్తారు. మనకు రావాలి, ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో వాళ్ళకు తెలియాలి. ఏదైతే ఇప్పుడు అగ్గి ఉంది, వంట చేసుకోవచ్చు, ఇల్లు కాల్చుకోవచ్చు, ఒళ్ళు కాల్చుకోవచ్చు. ఏం చేసుకుంటాం మనం? వంట చేసుకొని తిన్నాం కదా విధానం, ఒళ్ళు కాల్చుకోలేము, ఇల్లు కాల్చుకోలేము. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఫోన్ అనే మంటతో అన్ని కాల్చుకుంటున్నాం మనం. అది మనకు ఉపయోగించుకునే వాళ్ళకి తెలియాలి, మనం మన పిల్లలకు కూడా చెప్పాలి ఏది చెయ్యొచ్చు ఏది చేయకూడదని. ఏది ఏమైనా ఇప్పుడుండి ఈ వినాశానాన్ని అన్నిటికీ అకృత్యాలను కూడా మనము పోగొట్టుకోవాలంటే మనకి ఏది శ్రేయస్సో ఏది మంచిదో, పూర్వకాలం ఇన్ని కష్టాలు మనం పడలేదు అప్పుడు మనం, ఎందుకంటే అప్పుడు విధానాలన్నీ కూడా ఆ రకంగా ఉన్నాయి కాబట్టి నాకైతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది ఇప్పుడు కూడా. అప్పుడు ఫుడ్ ఆలోచన, ఆహార విధానాలు కానీ, మనం రోజు నడుచుకునే విధానాలు కానీ, మనం వాడే వస్తువులు కానీ, మనం తినే ఆహారం కానీ, మనం నడిచేది కానీ అన్ని కూడా మారాలి అని నేను అనుకుంటున్నా, శివునికి పోవాలనేసి. ఇప్పుడు నేను నడిపే హోమ్ కూడా కొత్త హోమ్ కట్టాం మేము. ఇప్పుడు చిన్నజీరి స్వామివారి ఆశ్రమం దగ్గర స్టార్ చాప్ ఈక్వాలిటీ దగ్గర ఒక 1/2 ఎకరాలో మనము మై హోమ్స్ వాళ్ళు మాకు స్థలం ఇచ్చారు, అందులో ఒక హోమ్ కట్టాను నేను. ఆ హోమ్ నేను ఎలా తీరుస్తున్నానంటే, పాతకాలంలో అప్పుడు ఎలా ఉండిందో అలాంటి ఒక విధానంలో వెళ్ళాలి. ఇప్పుడు గోశాల కడుతున్నాము, ఫిష్ ఉండేటివన్నీ అవి ఎంత ఏర్పాటు చేసినాను, తామర పూల చెట్లు ఏర్పాటు చేశాను. అందులో ఒక చిన్న వివాహ వేదిక లాగా ఒక పెద్ద హాల్ ఒకటి కడుతున్నాం బయటనే. నాకేంటంటే ఇప్పుడు జరిగే పెళ్లిళ్ళు గాని అవి గాని అట్టహాసంగా కోట్లు ఖర్చు పెట్టడము, ఆ విధానాలు, ఆ సంగీతాన్ని, అదని డాన్సులు, పెళ్లి కూతురు అంటే ఎట్లుండాలా, సిగ్గుపడతా ఎంతో ఇదిగా ఎట్లా ఉండదు. ఆడపిల్ల డాన్స్ చేసేస్తుంది, ఎగురుతుంది పెళ్లి కొడుకు ముందర, అందరి ముందర. అసలు ఆడపిల్ల ఇట్లా కళ్ళెత్తి చూడడానికే సిగ్గుపడుతుంది అసలు పెళ్లి కూతురుగా ఉన్నప్పుడు. అలాంటి అమ్మాయి ఈ రోజు ఎగిరేస్తుంది, స్టెప్పులు వేసేస్తుంది పెళ్లి రోజు, ఆ రోజు అక్కడ స్టేజ్ పైన. ఎంత అసహ్యం అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇవన్నీ చూస్తుంటే. కాబట్టి ఇవన్నీ కాదని చెప్పి పూర్వకాలం మన సాంప్రదాయ సంస్కృతి ప్రకారం పెళ్లిళ్ళు జరగాలి, తక్కువ బడ్జెట్ తో జరగాలి, అటు బంధువులు ఇటు బంధువులు మితంగా రావాలి, పెళ్లి తక్కువ బడ్జెట్ తో చేసుకోవాలి, సాంప్రదాయకంగా ఉండాలి. బ్రాహ్మణ్స్ తో వాళ్ళందరూ ఎట్లా చేస్తారు అప్పటి కాలంలో పెళ్లి, అలా జరగాలని ఒక ఆలోచనతో నేను అప్పుడే ఆ పిల్లలు కూడా ఆరోగ్యంగా తర్వాత మంచిగా ఉంటారు అన్న ఆలోచనతో నేను ఒక వివాహానికి అక్కడ జరగాలనేదితో పెద్ద హాల్ ఒకటి కడుతున్నాను నేను. అక్కడ పెద్దదంటే మరీ పెద్దది ఏం కాదు, కొంతమంది ఒక 100 మంది మాత్రమే పట్టేటట్టు వివాహ వేదిక అక్కడ మేము మొదలు పెడుతున్నాను నేను. సాంప్రదాయ సిద్ధంగా కావాలి పెళ్లి కూడా. గొప్ప ఆలోచన. ఇప్పుడు నాకు అదే ఆలోచన వచ్చింది. నేను కూర్మ గ్రామం అని ఒకటి మన శ్రీకాకుళం జిల్లాలో ఉంది, నేను చూస్తూ ఉంటాను యూట్యూబ్ లో. ఇప్పుడు చాలా బాగుంటుంది అక్కడ, కరెంటు లేదు, నల్లాలు లేవు, ఫుడ్ కూడా కట్టెల పొయ్యి మీద చేసుకుంటారు, ఆ స్టవ్లు లేవు, గ్యాస్ స్టవ్లు లేవు, గ్యాస్ లేదు, అంతా మన అప్పుడు కాలంలో పూర్వకాలంలో ఎంత బాగుందో. ఒక 56 మంది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా వెళ్ళి చూశారు. వాళ్ళు ఎన్ని పద్ధతి ప్రకారం చేసి ఇప్పుడు ఇలాంటి వివాహ ఏర్పాటు చేశారు. అక్కడ ఒక పెళ్లి చేశారు, నిన్న చూశారు. నాకు చూసిన వెంటనే కలిగిన ఆలోచన మనం చెయ్యాలి ఇక్కడ, మళ్ళీ అది తీసుకురావాలి అనిపించింది నాకు. అదే అరటి ఆకులతోటి భోజనము, అవే అరటి స్తంభాలు, అవన్నీ అలంకరణ. ఇప్పుడు ఏంటి పెద్ద పెద్ద ఏవో పెట్టి లైట్లు అవి ఇవి నానాలు పెట్టేసి దాదాపు ఒక 1 కోటి 2 కోట్లు అలంకరణకే మొత్తం అయిపోతుంది. అది పెళ్లి కూతురు చీర అంటే 50 లక్షలు 60 లక్షలు ఆ క్షణం మాత్రమే కట్టుకుంటుంది అంతే. మళ్ళీ మనమైతే ఒక తెల్ల చీర, పసుపులో అద్దం చీర పెళ్లి కూతురికి కట్టిస్తారు పెళ్లి అయ్యేంత వరకు.
ఉమ్. ఇవన్నీ చాలా సాంప్రదాయం చాలా బాగుంటాయి. మా పెళ్లి కూడా అట్లాగే జరిగాయి. అవునా? ఇంట్రెస్టింగ్ గా ఉంది వింటుంటే. కట్టాలని నేను Definitely గా. మొదలు Yeah. పెడుతున్నాను. భగవంతుడు నాకు ఆటంకం కలగకుండా దాన్ని ముందుకు నడపాలని తప్పకుండా కోరుకుంటున్నాను. తీసుకెళ్తాడు. అండ్ మా సిగ్నేచర్ స్టూడియో వ్యూవర్స్ కూడా మిమ్మల్ని ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, అడిగిన వెంటనే వచ్చారు. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. నమస్తే.